UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని జానీ మాస్టర్ దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదవడంతో పాటుగా పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఇప్పటికే కేసు వివరాల్ని సేకరించిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ని తీసుకొని ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే 2 వారాల క్రితమే ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ 3 రోజుల క్రితం బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటి నుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియట్లేదు. మధ్యప్రదేశ్ కి చెందిన ఓ యువతి 2017లో డి డాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. అయితే తనని లైంగికంగా మానసికంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడని ఓ షో కోసం ముంబై వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ లో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకొని అతన్ని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్లో నార్సింగిలోని తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ బాధని బయటపెట్టింది. అయితే ఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతుంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగా బిగుసుకుంది. మరోవైపు తనపై పోలీస్ కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులు ఇతడి కోసం గాలించగా బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో బెంగళూరుకి వెళ్లిన పోలీసులు జానీని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.